నోముకు వ్రతానికి ఉన్న తేడా ఏమిటి? భగవంతుణ్ణి పూజించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నోము వ్రతాలు అనేవి ముఖ్యముగా స్త్రీలు పాటించే వాటిలో సాధారణమైన భక్తి విధానాలు. భగవంతుడు దేవుడు అనే మానవుడి నమ్మకం. దండం పెట్టి దక్షిణ ఇస్తే పాపాలు పోతాయని, పుణ్యం వస్తుందని నవీన కాలంలో శాస్త్రపరంగా నమ్మకము కుదరడలేదు. ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్న ప్రకారం నోము మనస్సును కేవలం భగవంతుని పైన లగ్నం చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది నోము. ఉదాహరణకు శ్రావణ మంగళవారం నోము, అట్ల తద్ది నోము, నోములు నోచిన అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుండి సదాచార సంపత్తులకు సంప్రాప్తింపజేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చు. ఈ నోములు చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖ సంతోషాలు మొదలగు కావలసినటువంటి సుఖ సంతోషాలకు కోరిన తగినట్లుగా ఆచరించవలెనని నోములు కలవు. ఈ నోములలో నిగాఢమైన ఉన్న మొదటి ధర్మం వితరణం, అనగా ఉన్న దాంట్లో పండో పత్రమో వస్తువో ధనమో ధాన్యమో భోజనము ఇతరులకు ఇవ్వడం. వ్రతము అత్యంత నిష్టములతో మంత్రోచ్చారంతో ధూప దీప నైవేద్యాలతో భగవంతుని లేదా దేవుని దేవతకు సేవించినది వ్రతం. వ్రతము అనగా దీర్ఘకాలంలో ప్రాచీనమైన సంకల్పము అనగా ఇది నేను చెయ్యవలెను, విడవరాదు అనుకొనుట. నియబంధనలతో ఉపవాసముతో చేసే పూజ లేక ఆరాధన. వ్రతంలో సంకల్పము, దీక్ష, కథా పఠనము తప్పనిసరి. వ్రతము చేయనప్పుడు సమస్త పాపములు పోయి పుత్ర పౌత్రాభి సర్వ సౌభాగ్యములు కలుగును. ఉదాహరణకు వరలక్ష్మి వ్రతము, సావిత్రి వ్రతము, గౌరీ వ్రతము మొదలగునవి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ఇప్పుడే బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి.